దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొకసారి మంచి శుక్రవారపు ఆరాధనలో పాల్గొనడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన కృప అంతటిని బట్టి మనం దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. కరోనా వైరస్ యొక్క పాండమిక్ అగ్రెసివ్గా విజృంభిస్తున్న కాలంలో దేవుని వాక్యం వినడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క కృపను బట్టి మనం దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. కొన్ని వేల మంది మట్టిలో కలిసిపోయారు. పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి సజీవ స్థితిలో మనం ఈ యొక్క మంచి శుక్రవారపు ఆరాధనలో పాల్గొనడానికి దేవాది దేవుడు ఇచ్చిన కృప అంతటిని బట్టి దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు మనం చెల్లించాలి. చాలా ప్రాముఖ్యమైన పండుగ, పరిశుద్ధమైన పండుగ. గుడ్ ఫ్రైడేనే కనుక లేకున్నట్లయితే మనకు రక్షణ ప్రసాదించబడి ఉండేది కాదు. దేవుడు మనకిచ్చిన రక్షణ జీవితాన్ని బట్టి గుడ్ ఫ్రైడే ద్వారా దేవుడు తన ఏకైక కుమారుడు శిలువలో కార్చిన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచి ఎన్నికలేని మనల్ని తన కుమారుడిగా, కుమార్తెగా ముద్రించిన విధానాన్ని బట్టి మనం దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. మన జీవితంలో మరొక పరిశుద్ధ లెంట్ కాలంలో మనం ప్రవేశించి లెంట్ కాలంలో అనేక సార్లు దేవుని మీద ఆధారపడుతూ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ అనేకమైన పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనడానికి దేవుడిచ్చిన కృప అంతటిని బట్టి మనం దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ సమయంలో దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం వారు మన ముందుంచబడిన అంశము సిలువ, మరణానికే మరణము అనే అంశాన్ని ఈ సమయంలో మనం ఆరాధిస్తూ ఉంటాం. 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము మొదటి 9 వచనాలు చదువుకున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 22వ సంకీర్తన చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం నుంచి 58 వచనం వరకు చదువుకున్నాం. చివరిగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము మొదటి 56 వచనాలు చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న సత్యాలు, ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలు, ఈ భాగంలో ఉంటున్న విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ ఏ రీతిగా మరణానికే మరణం సంభవించింది అనే విషయాలను మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థనా పూర్వకంగా మన వాక్యం విన్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకొని వాక్యం మనం ధ్యానం చేస్తున్నట్టయితే, దేవా నాతో మాట్లాడు అని ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని వింటున్నట్లయితే, మాట్లాడే దేవుడు మనతో తప్పకుండా మాట్లాడి వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలు, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలు, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలు మనకు బయలుపరిచి ఏ రీతిగా మరణానికి మరణం సంభవించిందో మనం ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు. మాట్లాడే దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని విందాం. ఎక్కడ 2-3 ప్రభునామం పేరిట ఐక్యమవుతారో వారి మధ్యలో ప్రభు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి మన మధ్యలో మనం ఏకాత్మతో ధ్యానం చేస్తున్న ఈ అంశంలో, ఈ ఆరాధనలో ప్రభు మన మధ్యలో ఉన్నాడన్న విశ్వాసంతో, ఆ భయము, ఆ భక్తితో, ఆ యొక్క నమ్మకముతో, ఆ ప్రార్థనతో మన వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. నిన్నటి దినం మండే థర్స్డే రోజు శిష్యులందరితో కలిసి పస్కా విందులో ప్రభు భోంచేసిన తర్వాత శిష్యులను తీసుకొని గెస్సమనే తోటలోకి వెళ్ళడం జరిగింది. శిష్యులందరినీ కొండ కొంచెం ఎక్కిన తర్వాత కొంతమంది శిష్యులను అక్కడ ఉండి ప్రార్థన చేయమని చెప్పి తనతో పాటు 3 శిష్యులను తీసుకొని వెళ్ళాడు. ఇంకొంచెం పైకి పోయిన తర్వాత ఆ 3 అక్కడ ఉండి ప్రార్థన చేయమని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకొంచెం పైకి వెళ్ళి దేవునితో ప్రార్థన చేస్తున్న సందర్భం మనందరికీ తెలుసు. గెస్సమనే తోటలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క మరణానికి, తన యొక్క శిలువ శ్రమలకు, శిలువ మరణానికి సిద్ధపడ్డ సంగతి మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు చాలా దుఃఖముతో, చాలా ఆవేదనతో
చాలా కృంగిపోయి, చాలా డిప్రెషన్లోకి లోనై, చాలా టెన్షన్తో యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి మీద ఆధారపడి తండ్రికి విజ్ఞాపన చేస్తున్న ప్రార్థన మనందరికీ తెలుసు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు అని ప్రార్థన చేసే అంత బాధను తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారు మొరపెట్టినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అయినప్పటికీ నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే సిద్ధించాలి, నేను మరణించడం నీ చిత్తమైతే నేను దానికి అంగీకరిస్తా, నేను శిరస్సు వహిస్తా, నన్ను నేను తగ్గించుకుంటా, నేను చనిపోతా అని తండ్రితో తిరిగి వాగ్దానం చేసుకొని ప్రమాణం చేసి తన మరణానికి సిద్ధపడుతున్న సమయంలో ఇస్కరియోతు యూదా, శాస్త్రులు, పరిసయ్యులు, సమాజ మందిరపు పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులతో ఒడంబడిక చేసుకొని అగ్రిమెంట్ చేసుకొని వారి దగ్గర 30 వెండి నాణాలు పుచ్చుకొని యేసుక్రీస్తు ప్రభుని పట్టించడానికి గెస్సెమనే తోటకి ఆ యొక్క బంట్రౌతులతో, సోల్జర్స్తో, రోమా ఫోర్స్తో, పాలస్టీనియన్ ఫోర్స్తో, టెంపుల్ ఫోర్స్తో మరి యేసుక్రీస్తు ప్రభుని పట్టించడానికి గెస్సెమనే తోటకి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని ముద్దాడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. స్వీకరించడానికి పెట్టే ముద్దును అప్పగించడానికి పెడుతున్నావా యూదా అని యేసుక్రీస్తు ప్రభు యూదాను మందలించి, ప్రతిరోజు నేను మీ కళ్ళ ముందే తిరుగుతున్నాను కదా, ఒక దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు ఇవన్నీ కత్తులతోనూ అనేకమైన ఆయుధాలతో ఎందుకు వచ్చారని యేసుక్రీస్తు ప్రభు వారిని మందలించడం జరిగింది. పేతురు తన ఒడిలో ఉంటున్న కత్తిని తీసి ఒక బంట్రౌతు చెవిని తెగ నరికాడు. ఆ బంట్రౌతు చెవిని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా అతికించడం జరిగింది. కత్తిని ముట్టుకున్న వారు కత్తితోనే చనిపోతారు. పేతురు, ఎందుకు తొందరపడుతున్నావు? నేను ప్రార్థన చేస్తే పరలోకపు తండ్రి సర్వ సైన్య సమూహాన్ని దింపడా? నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఇది దేవుని చిత్తం, ఈ రీతిగా జరగవలసింది కాబట్టి కానివ్వండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు జవాబిచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించి అన్నా అనే ప్రధాన యాజకుడి ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఈ అన్నాస్ ఎవరు అంటే కైఫా యొక్క మామ. ప్రధాన యాజకుడైన కైఫా మామ అన్నాస్ కూడా ప్రధాన యాజకుడే. ఆ కాలంలో అన్నాస్ ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. అన్నాస్ ఇంటిలో రిహార్సల్ జరిగింది. ఎవరు యేసుక్రీస్తు ప్రభు మీద ఎలాంటి నెపములు మోపాలా, ఎవరు యేసుక్రీస్తు ప్రభు మీద నిందలు మోపాలా, ఎవరెవరు ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు మీద అబద్ధ సాక్ష్యాలు మోపాలా అని రిహార్సల్ జరిగి అక్కడ మాక్ సన్హెడ్రిన్ మహాసభను జరిగించి అక్కడి నుంచి కైఫాస్ భవనానికి యేసుక్రీస్తు ప్రభుని తీసుకెళ్లడం జరిగింది. అక్కడ సన్హెడ్రిన్ అంతా కూడా కూడుకున్నది అన్అఫీషియల్ గా. అక్కడ అందరూ శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, మత పెద్దలు, మతాధికారులు, మందిరపు యొక్క అధికారులు అందరూ గుమ్ముగూడి యేసుక్రీస్తు ప్రభు మీద అనేకమైన నిందలు మోపినట్టుగా బైబిల్ గ్రంథంలో 4 సువార్తలలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రధాన యాజకుడైన కైఫాస్ యేసుక్రీస్తు ప్రభుని అడుగుతూ ఉంటున్నాడు, ఏంటి నీ మీద ఇన్ని నిందలు మోపుతున్నారు కదా, నువ్వు జవాబు చెప్పవా అని యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు మౌనాన్ని వహించిన విధానాన్ని కైఫాస్ చూసి నేను ఒక ప్రశ్న వేస్తా అని కైఫాస్ యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నించడం జరిగింది. తండ్రి మీద ఒట్టు పెట్టుకొని నాకు జవాబు ఇవ్వాలి, నువ్వు దేవుని కుమారుడివా, నువ్వు మెస్సయ్యావా అని కైఫాస్ అడిగినప్పుడు అవును నువ్వు అన్నట్టే అని యేసుక్రీస్తు ప్రభు జవాబిచ్చినప్పుడు వెంటనే ప్రధాన యాజకుడైన కైఫాస్ బట్టలు చెప్పుకొని ఇంతకంటే దైవ దూషణ ఇంకేం కావాలి, ఇంతకంటే సాక్ష్యాలు మనకేం కావాలి, ఈయనను మనం ఏం చేద్దాం అన్నప్పుడు అక్కడ ఉంటున్న జనులందరూ ఈయనను చంపేసేయాలి, ఈయనను శిలో మరణానికి అప్పగించాలి అని కేకలు వేసి ఆ యొక్క సాక్ష్యాన్ని వారందరూ రికార్డ్ చేసిన తర్వాత తెల్లవారే జాము వరకు యేసుక్రీస్తు ప్రభుని కైఫాస్ ఇంటి కింద ఉంటున్న ఆ యొక్క స్థలములో యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించడం జరిగింది. తెల్లవారి జాము తర్వాత
సన్హెద్రిన్ మహాసభ తిరిగి ఏర్పాటై శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, మత పెద్దలు, మతాధికారులు, మందిరం యొక్క అధికారులు అందరూ కూడుకొని యేసుక్రీస్తు ప్రభుని పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. పిలాతు యేసుక్రీస్తు ప్రభు మీద అనేకమైన నేరాలు విని, నాకైతే ఈయనకు మరణశిక్ష అప్పగించేంత నేరం చేసినట్టుగా నాకు అనిపించట్లేదు అని పిలాతు చెప్పినప్పుడు అక్కడుంటున్న వారందరూ మరి తిరిగి ఇంకొక మాట చెప్తున్నాడు. గలిలయ, సమరయ దేశాలంతటా తిరిగి రోమా ప్రభుత్వానికి పన్ను కట్టొద్దని ప్రజలలో గలిబిలి చేస్తున్నాడని అక్కడ ఉంటున్న వారు సాక్ష్యం ఇచ్చినప్పుడు గలిలయ వాడనే సంగతి పిలాతు గ్రహించి, గలిలయ పౌరుడికి పిలాతు తీర్పు తీర్చొద్దు కాబట్టి గలిలయ యొక్క మరి ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హేరోదు మహారాజు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుని పంపించడం జరిగింది. ఆ కాలంలో హేరోదు మహారాజు యెరూషలేములోనే నివాసం ఉంటున్నాడు. పిలాతు భవనం నుంచి యేసుక్రీస్తు ప్రభుని కొట్టుకుంటూ, తన్నుకుంటూ, ఊసుకుంటూ, అనేక విధాలుగా అవమానపరుస్తూ, చిత్రహింసలు చేస్తూ హేరోదు మహారాజు యొక్క భవనం దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుని తీసుకుని రావడం జరిగింది. హేరోదు మహారాజు యేసుక్రీస్తు ప్రభుని చూసి సంతోషపడి, ఎందుకంటే ఎంతో కాలం నుంచి యేసుక్రీస్తు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు. ఆయన యొక్క అద్భుతాలు, ఆయన యొక్క సాక్ష్యాలు, ఆయన యొక్క గొప్ప సంగతులు, మహత్కార్యాలు అన్నీ వింటున్న హేరోదు మహారాజు ముందు యేసుక్రీస్తు ప్రభు ఉండేసరికి హేరోదు మహారాజు తన దగ్గర ఉంటున్న రోమా సైనికులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని నానా విధాలుగా అవమానపరచడం జరిగింది, నానా విధాలుగా హింసించడం జరిగింది, నానా విధాలుగా యేసుక్రీస్తు ప్రభుని మరి అవమానపరిచి యేసుక్రీస్తు ప్రభుకి ఒక విలువైన వస్త్రాన్ని వేసి, ఆ విలువైన వస్త్రానికి చీట్లేసి చింపేసుకొని అనేక విధాలుగా హింసించి యేసుక్రీస్తు ప్రభుని మానసికంగా గాయపరిచి హేరోదు ఏమీ తీర్పు తీర్చకుండా తిరిగి హేరోదు మహారాజు పిలాతు మహారాజు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభుని పంపించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుని పిలాతు మహారాజు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత పిలాతు మహారాజు వారితో చెప్తుంటున్నాడు, మొదటిగా నేను విచారించినప్పుడు నాకు ఏమీ దోషము ఈయన మీద కనిపించలేదు. హేరోదు మహారాజు కూడా ఏ దోషం కనిపించలేదు కాబట్టి తిరిగి నా దగ్గరికే పంపించడం జరిగింది. నాకున్న అధికారాన్ని బట్టి, నాకున్న ఆధారాలను బట్టి ఈయన నిర్దోషి అని నేను ఎంచుతున్నాను కాబట్టి పస్కా పండక్కి ఒక దొంగను విడుదల చేసే ఆనవాయితీ ఉంది కాబట్టి మీరు దొంగ అని భావించే యేసుక్రీస్తు ప్రభుని, దేశద్రోహి అని భావించే యేసుక్రీస్తు ప్రభుని, దైవదోషకుడు అని భావించే యేసుక్రీస్తు ప్రభుని నేను విడుదల చేస్తున్నాను అని పిలాతు మహారాజు సెలవిచ్చినప్పుడు, లేదు లేదు, బరబ్బను విడుదల చేయండి, యేసును శిక్షించండి, యేసుకు శిలమరణం వేయండి అని అక్కడుంటున్న ప్రజలు వారందరూ కూడా శాస్త్రులతో, ప్రధాన యాజకులతో, అధికారులతో, పరిచయులతో ఏకీభవించి యేసుక్రీస్తు ప్రభుకి శిలువ మరణాన్ని వెయ్యాలి అని గొప్ప అలజడి చేస్తుంటే, గొప్పగా కేకలు వేస్తుంటే ప్రజలు ఎక్కడ తిరగబడతారు అని పిలాతు భావించి యేసుక్రీస్తు ప్రభుని శిలువ మరణానికి అప్పగించినట్టుగా శిలువ మరణం వేయమని ఆజ్ఞాపించి యేసుక్రీస్తు ప్రభుని వారి చేతికి అప్పగించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో సువార్తల భాగాలలో అన్నిట్లో మనం చదువుకున్నాం. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభుకి శిలువ మరణము జారీ చేయబడడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించి యేసుక్రీస్తు ప్రభుకి ఆ ముళ్ళ కిరీటము ధరించి యేసుక్రీస్తు ప్రభు మీద యూదుల రాజు జయమనే మరి ఒక బోర్డును తగిలించి యేసుక్రీస్తు ప్రభుని గొల్గొతా కొండ వైపు తన్నుకుంటూ, కొట్టుకుంటూ, అనేక విధాలుగా హింసిస్తూ యేసుక్రీస్తు ప్రభుని తీసుకెళ్లిన విషయము మనము చాలా సార్లు ధ్యానం చేశాం. మానవులను రక్షించడానికి దేవాది దేవుడు తన ఏకైక కుమారుని అంతగా
అంతగా హింస పొందుతున్నా కానీ, అంతగా నలగొట్టబడుతున్నా కానీ, అంతగా రక్తం కారుతున్నా కానీ, 1-40 కొరడా దెబ్బలు తిన్న యేసయ్య వీపంతా దున్నబడినా కానీ, మాంసము చిత్తరై బయటికి చల్లబడినా కానీ, తండ్రి అయిన దేవుడు తన కళ్ళు మూసుకొని తన తలను తిప్పివేసుకొని ఈ కుమారుడు శిలువలో పస్కా బలి కావాలి అని తన త్యాగపూరితమైన ప్రేమను మానవ జాతికి చూపించిన విధానాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి పునరుత్థానుడు కావడం ద్వారా మరణానికే మరణం అప్పగించబడిన సంగతి మనం చూస్తుంటున్నాం. మనం చదువుకున్న 3 పాఠ్య భాగాలలో క్లుప్తంగా మనం దేవుని వాక్యాన్ని ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు కానాను దేశం గుండా కానాను దేశాన్ని దాటి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు కానాను దేశం యొక్క రాజు ఇశ్రాయేలీల మీద దండయాత్ర చేసి కొంతమంది ఇశ్రాయేలీలను చెరకు కొనిపోయినప్పుడు మిగతా ఇశ్రాయేలీలందరూ కన్నీటితో మొరపెడుతూ ఉన్నారు. తండ్రి, నువ్వు గనుక కానాను దేశం యొక్క రాజుతో కానానీయులతో మేము చేసే యుద్ధంలో మాకు విజయాన్ని ఇస్తే కానాను దేశంలో ఉన్న పట్టణాలన్నింటినీ ధ్వంసం చేసేస్తాం అని యేసుక్రీస్తు ప్రభుతో తీర్మానం చేసుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి కానాను దేశం యొక్క రాజు మీద, కానాను దేశస్థుల మీద, కానాను సైన్యం మీద ఇశ్రాయేలీలకు విజయాన్ని ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీలందరూ కానాను దేశంలో ఉంటున్న పట్టణాలన్నింటినీ నిర్మూలన చేసినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కానాను దేశంను జయించిన తర్వాత ఏదోము దేశాన్ని దాటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళవలసిన పరిస్థితిలో అక్కడుంటున్న హెర్మోను కొండను దాటి వాళ్ళు వెళ్ళవలసి ఉంటుండగా చాలా దూరం అయినందున ఇశ్రాయేలీలు వారి యొక్క యాత్రలో ఇశ్రాయేలు జనమంతా సొమ్మసిల్లినప్పుడు వారందరూ తండ్రి అయిన దేవునితోనూ మోషేతోనూ సనుక్కుంటున్నారు. మమ్మల్ని ఎందుకు ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చారు? ఈ అరణ్యంలో మేము చనిపోవాలా? ఇంకెంత దూరము మేము నడవలేకపోతున్నామని ఇశ్రాయేలీలు సనుక్కుంటున్నప్పుడు, తండ్రి అయిన దేవుని మీద మోషే మీద ఇశ్రాయేలీలు సనుక్కుంటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు పాములను పంపించినట్టుగా మనం అక్కడ చూస్తుంటున్నాం. పాములు కాటేసినప్పుడు ఇశ్రాయేలీలందరూ చనిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీలందరూ చనిపోతున్న సంగతి మిగతా ఇశ్రాయేలీలు గమనించి మోషే దగ్గరకు వచ్చి, అయ్యా, మేము తప్పు చేశాం, మేము పాపం చేశాం, తండ్రి అయిన దేవుని దూషించాం, దేవుని సేవకుడైన నిన్ను దూషించాం, మమ్మల్ని క్షమించు అని వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే తిరిగి దేవునికి వారి ప్రార్థన విజ్ఞాపనలు తెలియజేసినప్పుడు మోషేతో దేవుడు చెప్తుంటున్నాడు, పాము లాంటి ఒక ప్రతిమ చేసి అక్కడ పెట్టు. ఆ ప్రతిమ వైపు చూసిన వారందరూ నిదానించి వారు మేల్కొంటారు, వారు మరణంలో నుంచి జీవంలోకి వస్తారని తండ్రి అయిన దేవుడు మోషేకు ఆజ్ఞాపించినప్పుడు మోషే ఆ పాము లాంటి ప్రతిమ చేసి అక్కడ ఉంచినప్పుడు ఆ చనిపోయిన ఇశ్రాయేలీలందరినీ తెచ్చి ఆ ప్రతిమను చూసే రీతిగా ఉంచినప్పుడు ఆ ప్రతిమను నిదానించి చూసినప్పుడు ఆ చనిపోయిన వారందరూ తిరిగి లేచినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మరణానికే మరణము సంభవించిన సంఘటన ఇశ్రాయేలీల జీవితంలో మరొకటి జరిగింది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు సముద్రములో నుంచి వారు అవతల ఒడ్డుకు వచ్చినప్పుడు యువతల ఒడ్డు నుంచి సముద్రంలోకి ప్రవేశించి సముద్రంలో నుంచి ఆ యొక్క నీళ్లలో నుంచి నీళ్లు అటు ఇటు గోడలుగా మారిపోయినప్పుడు ఆరిన నేల మీద నుంచి అవతల ఒడ్డుకి వచ్చినప్పుడు ఆ సముద్రము గుండా ప్రయాణిస్తున్నప్పుడు మరణం యొక్క అనుభూతిని వారు పొందుకొని పునరుత్థాన అనుభూతిని వారు పొందుకున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అదే రీతిగా ఇక్కడ మరణించిన వారు తిరిగి
జీవంలోకి వస్తూ ఉంటున్నారు. మరణానికే మరణము సంభవించిన సంఘటన మనం ఇక్కడ చూస్తుంటున్నాం. దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడ్డప్పుడు, దేవుని సన్నిధానంలో వారు చేసిన దూషణకు ప్రాయశ్చిత్తం పొందినప్పుడు దేవుడు తిరిగి చనిపోయిన ఇశ్రాయేలీయులందరినీ జీవంలోకి నడిపించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 50వ వచనం నుంచి 58వ వచనాల వరకు అక్కడ మరణం గురించి కొన్ని మర్మాలు, పునరుత్థానం గురించి కొన్ని మర్మాలు, రెండవ రాకడ గురించి కొన్ని మర్మాలను అపోస్తలుడైన పౌలు అక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సహోదరులారా, నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. ఇదిగో నేను మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో రెప్పపాటున కడబూర బ్రోగగానే మార్పు నొందుదుము. బూర బ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మన మార్పు నొందుదము. అపోస్తలుడైన పౌలు మరణం గురించి, పునరుత్థానం గురించి, రెండవ రాకడ గురించి అక్కడ కొరింథీయులకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనం ఏ రీతిగా మరణంలోకి వెళ్ళిపోతామో, మరణించబడ్డ మనము ఏ రీతిగా కడబూరం రొగగానే పునరుత్థానులమవుతామో, ఏ రీతిగా ప్రభును ఎదుర్కొనడానికి మనం వెళ్తామో, ఈ యొక్క ప్రక్రియలో జరిగే మార్పులు, శారీరక మార్పులు, మానసిక మార్పులు, ఆత్మీయమైన మార్పులను అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన మార్పు నందాలి. క్షేమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాలి, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యను ధరించుకోవాలి. 54వ వచనం, ఈ అక్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మరణానికే మరణము అప్పగించబడుతున్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తుంటున్నాడు. మరణించిన మనము కడబూర మ్రోగగానే ఆ కడబూర స్వరం విని క్షయమైన ఈ శరీరము ఏ రీతిగా అక్షయతను ధరించుకుంటుందో, మర్త్యమైన ఈ శరీరం ఏ రీతిగా అమర్త్యను ధరించుకుంటుందో, ఏ రీతిగా ఈ మార్పు పొందుతుందో, ఈ మార్పు పొంది కడబూరలో మోగినప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కోవడానికి మనం ఎగురుకుంటూ వెళ్తాము. అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తూ, ఇది జరిగినప్పుడు, ఈ మార్పు జరిగినప్పుడు, ఈ ప్రక్రియ జరిగినప్పుడు దేవుని వాక్యం నెరవేరబడుతుంది. అది ఏంటిదంటే, విజయమందు మరణము మృంగివేయబడును అని రాయబడిన వాక్యము. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. మరణానికే మరణం కలుగుతున్న సందర్భాన్ని ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమని రాస్తుంటాడంటే, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మనల్ని తిరిగి మరణంలో నుంచి పునరుత్థానులుగా చేసి రెండో రాకడ సందర్భంలో ఎగిరే గుంపులు ఉంచుతున్న దేవునికి మనం స్తోత్రం చెల్లించాలి. ఈ ప్రక్రియ మన జీవితంలో జరగాలి అంటే మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలని అపోస్తలుడైన పౌలు రాస్తూ, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధులందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి, స్థిరంగా ఉండండి, విశ్వాసంలో ఉండండి, కదలని వారుగా ఉండండి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, నిందలు వచ్చినా, క్రీస్తు ప్రభుకు ఏ రీతిగానైతే అవమానాలు కలిగాయో, ఏ రీతిగానైతే హింసించాడో, ఏ రీతిగా దుఃఖము కలిగిందో, ఏ రీతిగా నింద, వేదన, బాధ, హింస ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభుకి కలిగాయో, యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా స్థిరంగా ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా కదల్చబడని వాడిగా ఉన్నాడో, మనం కూడా ఆ రీతిగా ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. మన జీవితంలో ప్రభు గొప్ప కార్యము చేస్తాడు.
కాబట్టి ఇవన్నీ మనం భరించాలి, ఇవన్నీ అనుభవించాలి. ఒకానొక దినము దేవుడు పునరుత్థానాన్ని మనకు దయచేస్తాడు, వీటన్నిటి నుంచి విడుదల దయచేస్తాడన్న విశ్వాసంలో మనం జీవించాలి అని అపోస్తుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 22వ సంకీర్తన మనం చదువుకున్నాం. ఈ భాగంలో దావీదు మహారాజు రాస్తుంటున్నాడు, నా దేవా నీవే రీతిగా నన్ను విడనాడితివి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ యొక్క ఎడబాటును, నువ్వు విడనాడిన విధానాన్ని నేను తట్టుకోలేను తండ్రి, ఈ లోకంలో నేను జీవించలేను అని దావీదు ప్రార్థన చేస్తుంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభు కూడా శిలువలో ప్రార్థన చేస్తుంటున్నాడు, దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తుంటున్నాడు. దేవుని ఎడబాటును తట్టుకోలేని దావీదు ప్రార్థన చేస్తూ తిరిగి తన జీవితాన్ని దేవునికి అర్పించుకుంటున్నాడు. దేవుని సన్నిధానంలో పాపక్షమాపణ చేసుకుంటున్నాడు. దేవుని సన్నిధానంలో తన పాపాలను ఒప్పుకుంటున్నాడు. దేవుని సన్నిధానంలో తెలిసి తెలియక తాను చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటూ తిరిగి నేను దేవుని సన్నిధానంలో నేను జీవిస్తాను, తిరిగి దేవుని వాక్యానుసారంగానే జీవిస్తాను, తిరిగి దేవుని చిత్త ప్రకారమే జీవిస్తానని తీర్మానం చేసుకుంటున్నాడు. దావీదు మహారాజు రాస్తుంటున్నాడు, దేవా వారు నీకు మొరపెట్టి విడుదల నుండి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవుని మీద నమ్మిక ఉంచిన వారు ఎప్పటికీ సిగ్గుపడలేదు. ఇశ్రాయేలీలు సిగ్గుపడలేదు. కాబట్టి నేను కూడా నీ యందు నమ్మిక ఉంచుతాను. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడివాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. అయ్యా నీ నరుడను కాను అని దావీదు మహారాజు తను తానే తగ్గించుకుంటూ, నేను ఒక పురుగును, నేను మానవుల చేత తృణీకరింపబడిన వాడను, నరుల చేత నిందింపబడిన వాడను. అలాంటి నా మీద నీ దయ చూపించు, అలాంటి నాకు దూరంగా ఉండకు తండ్రి. నువ్వు దూరంగా ఉంటే నేను బ్రతకలేను. యాకోబు దేవా నీ యందు భయము భక్తి కలిగి జీవిస్తాను. ఇశ్రాయేలు దేవా నీ యందు భయము భక్తి కలిగి జీవిస్తానని దావీదు మహారాజు తీర్మానం చేసుకుంటున్నాడు. మనం చూద్దాం 23వ వచనంలో చూసినట్టయితే, యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించండి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడండి. దావీదు మహారాజు రాస్తుంటున్నాడు, యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని గణపరచండి, దేవునికి భయపడండి అని రాస్తుంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యేసు క్రీస్తు ప్రభువే గనుక తండ్రి చిత్త ప్రకారము చేయకున్నట్లయితే, తండ్రి చిత్త ప్రకారం మరణించకున్నట్లయితే, ఈ యొక్క వేదన బాధ అనుభవించకున్నట్లయితే పునరుత్థానం అనేది కలిగి ఉండేది కాదు. యేసు క్రీస్తు ప్రభుల వారు తూచా తప్పకుండా తండ్రిని అనుకరించాడు కాబట్టి, తండ్రి చిత్తాన్ని పాటించాడు కాబట్టి, లేఖనాల ప్రకారము జీవించాడు కాబట్టి, లేఖనాలను అనుసరించాడు కాబట్టి, వాక్యానుసారంగా బ్రతికాడు కాబట్టి ఆయన జీవితంలో భయంకరమైన మరణము సంభవించినప్పటికీ మరణాన్ని అప్పగించి యేసుక్రీస్తు ప్రభుని పునరుత్థానుడిగా ప్రపంచం యావత్తుకు, సృష్టి యావత్తుకు తండ్రి అయిన దేవుడు చూపించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కూడా పునరుత్థానులం కావాలి అంటే, సదాకాలము దేవునితో జీవించాలి అంటే, ఆ పరిశుద్ధ పట్టణంలో దేవుణ్ణి ఆరాధిస్తూ మనం బ్రతకాలి అంటే మనల్ని మనం నలగొట్టుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, సాత్వికులుగా జీవించాలి, దేవుని చిత్తాన్ని ఎరిగి వాక్యానుసారంగా మనం నడవాలి అని ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. అప్పుడే మరణము అప్పగించబడుతుంది. మన యొక్క మరణానికి అప్పగించబడుతుంది. మనం పునరుత్థానులు అవుతాం. మనము రెండో రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉంటాం, దేవుణ్ణి ఎదుర్కొంటాం. కాబట్టి వాక్యానుసారంగా మనం జీవించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, దేవునికి భయపడి బ్రతకాలి, దేవుని గణపరుస్తూ బ్రతకాలి, దేవుని స్తుతిస్తూ బ్రతకాలి. యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ శ్రమలను ధ్యానం చేసిన మనము మన జీవితంలో వచ్చే శ్రమలకు అధైర్యపడకుండా, మన జీవితంలో వచ్చే ఇరుకులు, ఇబ్బందులు, అవమానము, నిందలు, వేదన, దుఃఖము, బాధకు మనము దిగాలు పడకుండా
మనము అధైర్యపడకుండా మనము నడిచేది విశాలమైన మార్గం కాదు, ఇరుకైన మార్గము. మనము నడవలసింది ఇరుకైన మార్గంలో, మనం అనుకరించవలసింది దేవుని వాక్యాన్ని, మనము జీవించవలసింది వెలుగు బాటలు, వెలుగు ఫలాలను ఇవ్వాలి, పరిశుద్ధాత్మ ఫలాలను ఇచ్చేవారిగా మనం ఉండాలి. విలాసవంతమైన సుఖ భోగాలను విడిచిపెట్టి, నేత్రాశను, జీవపు డంబను, శరీర కోరికలను విడిచిపెట్టి దేవుని చిత్తంగా, దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా మనం బ్రతకాలని ఈ సమయంలో వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఇప్పటి వరకు ఇంకా నువ్వు మారుమనసు పొందుకున్నట్లయితే, ఇప్పటి వరకు ఇంకా నీ పాపాలు దేవుని సన్నిధానంలో ఒప్పుకోకున్నట్లయితే, ఈ రోజైనా, ఇప్పుడైనా, ఈ క్షణమందైనా సిలువలో కార్చిన యేసయ్య రక్తంలో నన్ను కడుగు తండ్రి అని నువ్వు ప్రార్థిస్తే, ఆ తండ్రి అనే దేవుడు తన ఏకైక కుమారుడు సిలువలో బలియాగం ద్వారా తాను కార్చిన రక్తంలో నిన్ను కడిగి, నన్ను కడిగి, మనల్ని పవిత్రపరిచి తన కుమారుడిగా, కుమార్తెగా ముద్రించాలని దేవుడు ఆశపడుతున్నాడు. సిద్ధపడినట్లయితే ఆశీర్వదించబడతాం. ఉదయం 9 గంటల ప్రాంతంలో యేసు క్రీస్తు ప్రభుకి శిలువ భుజాల మీద ఉంచి ఆ యొక్క గొల్గొతా కొండకు తీసుకొని వెళ్ళడం ప్రారంభించారు. గొల్గొతా కొండ మీద యేసు క్రీస్తు ప్రభు శిలువలో వ్రేలాడుతూ మధ్యాహ్నం 3 గంటలకి చనిపోవడం జరిగింది. యేసయ్య చనిపోయినప్పుడు భూకంపం కలిగింది. యేసయ్య చనిపోయినప్పుడు గొల్గొతా కొండ అదిరిపోయింది. రాళ్ళు దొర్లుకుంటూ కింద పడిపోయాయి. సముద్రము ఊవెత్తు ఎగిసిపడింది. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ ఘోరమైన దృశ్యాన్ని చూడలేక సూర్యుడు సైతము కనుమరుగైపోయాడు. చీకటి సంభవించింది. పశువులు, జంతువులు, ప్రాకడి జీవులు అతలాకుతలమైపోయాయి. అవన్నీ అరిశాయి, కేకలు వేశాయి. ఈ కరుణామయుడు ప్రాణాన్ని అంత నీచంగా, అంత ఘోరంగా, అంత క్రూరంగా చంపేస్తున్న విధానాన్ని బట్టి ప్రకృతి అతలాకుతలమైంది. ఈ సమయంలో ఇవన్నీ మనం ధ్యానం చేయబోతుంటున్నాం. శిలువ మీద యేసయ్య పలికిన 7 మాటలు 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, చనిపోక ముందు 6 గంటల వ్యవధిలో యేసయ్య పలికిన 7 మాటల మీద మనం ధ్యానం చేద్దాం. వాక్యాన్ని వినండి. ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, ఈ యొక్క సమయంలో నాన్న 7 మాటల మీద మేము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా, గొప్ప దేవుడా, ఆ యొక్క 7 మాటలలో ఉంటున్న మర్మాన్ని మాకు బయలుపరచమని నాయనా, నీ వాక్యంలో విన్న రీతిగా మీ కదలని వారిగా, స్థిరులుగా జీవించడానికి, నీ యొక్క ప్రభు కార్యాభివృద్ధి కోసము ఆసక్తితో ఎదురు చూసే వారిగా ఉండడానికి నీ కృప మాకు దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, గడిచిన వారమే 7 మాటల మీద ధ్యానాన్ని 7 రికార్డింగ్స్ ని యూట్యూబ్స్ లో విడుదల చేయడం జరిగింది. కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్స్ లో వాటి లింక్స్ ఇవ్వడం జరిగింది. లేకపోతే యూట్యూబ్ లోకి వెళ్ళి పి విక్టర్ పాల్ అని మీరు టైప్ చేసినట్టయితే నా ఛానల్ కనిపిస్తుంది. ఆ ఛానల్లో 7 మాటల మీద ధ్యానం ఉంటుంది. మీరు విని ఆత్మీయంగా బలపడాలని ప్రార్థన పూర్వకంగా రానైతున్న కాలంలో మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడానికి దేవుడు తన కృప మీకు దయచేయాలని నేను మీ గురించి ప్రార్థిస్తూ ఉంటాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమెన్.